హలో ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, పరమగురువులకి, పరమగురు మండలికి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రామ్దా మాస్టర్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న శివ చైతన్యానికి, నా స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగా ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, జ్యోతిర్మయాన్ని సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం థ్యాంక్ యూ మేడం. పితామహ పత్రిక తప్పుపోయినామని తెలుసుకుంటూ, అమ్మ పత్రిమకు తప్పుపోయినా తెలుసుకుంటూ, నా జ్ఞానాన్ని వచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకి నాకు అవకాశం తెలుసుకుంటూ, మనకు మిర్దార్ బుక్ లోని జ్ఞానాన్ని అందించిన మైకిల్ నేమి గారికి, తెలుగులో అందుతున్న సూర్యకుమార్ గారికి మిర్దార్ మాస్టర్ తప్పుపోయినామని తెలుసుకుంటూ మిర్దార్ జ్ఞానాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మిర్దార్ ఏం చెప్తున్నాడంటే, ఎత్తుగా గంభీరంగా ఉంటే చెట్టు మాత్రమే అరణ్యం కాదు, కొన్ని పొదలు అల్లుకునే తీగలు కూడా ఎప్పుడో అవసరమే మనకు చెప్తున్నారు. నయవంచనను కొంతకాలము ముసుగులో ఉంచవచ్చు, కానీ ఎల్లకాలము దానిని ముసుగులో అలానే ఉంచలేము అని చెప్తున్నాడు. అలా అని దానిని సమగ్రమైన పరిశీలనతో సత్యాన్ని తెలుసుకొని సమూలముగాను పెకిలించి వేయలేము అని చెప్తున్నారు. చీకటి దుష్టమైన ఆవేశాలు చీకటిలోనే పుట్టి వర్ధిల్లుతాయి. వాటి సంతతిని తగ్గించాలనుకుంటే వాటి వెలుతురిని అడ్డు లేకుండా ఉపయోగించుకోనివ్వండి. 1000 మంది మోసగాళ్లలో ఒక్కడినైనా నిజాయితీ పరునిగా చేయగలిగితే అదే మహా గొప్ప విజయం. చాలా ఎత్తున ఒక సంకేత దీపాన్ని అమర్చండి. ఆ దీపాన్ని చూడమని ఎవ్వరిని పిలవకండి. వెలుతురు, జ్ఞానము కావాలనుకునే వారికి ఆహ్వానము అనేది అక్కరలేదు అని చెప్తున్నాడు. అవివేకికి బుద్ధిహీనత సహజం. అలాగే సగం జ్ఞానం ఉన్న వారికి పూర్ణ జ్ఞానం అన్నది బరువు. కొంతవరకు జ్ఞానం ఉన్న వారికి బరువు దించుకోవడంలో సహాయపడండి. అవి వెకిలి వదిలివేయండి. అవివేకిని వదిలివేయండి అంటే, కొంత జ్ఞానం ఉన్న వారికి బరువు దించుకోవడంలో మీరు సహాయపడండి, అవివేకిని మీరు వదిలివేయండి. ఒకానొక సగం తెలిసిన వాడు ఒకానొక అవివేకికి విషయాన్ని మీకన్నా ఇంకా చక్కగా బోధించగలడు. మీ బాట నడవడానికి యోగ్యంగా లేనిది, మనోరంజకంగా లేదని, సహచరులు లేదని అనుకుంటూ ఉంటారు. అయినా మనపూర్వకంగా ఆసక్తితో మీరు నడకను సాగించండి. ప్రతి మలుపులోనూ మీకు ఒక కొత్త సహచరుడు తప్పకుండా ఎదురవుతాడు అని చెప్తున్నాడు మిర్దార్. గుర్తులు కనిపించని సువిశాల చరాచర విశ్వంలో దారులన్నీ అంతకు ముందే నడపబడ్డాయి. అయితే ఏ దారిలో అడుగుజాడలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయో, మరి దూరంగా ఉంటాయో, ఆ దారే సురక్షితమైనది, సరి అయినది అని మీరు గ్రహించండి. అది ఎత్తు పల్లాల్లోతో ఒంటరిగా ఉన్నట్టు మీకు అనిపించినా, నడవాలి అనుకున్న వారికి మార్గదర్శకులు అక్కడ దారి చూపిస్తారు. అయితే ఆ దారిలో నడవమని వారు బలవంతము చెయ్యరు. మీరు మార్గదర్శకులు అన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. సరైన మార్గదర్శిగా మీరు ఇతరులు ఉండాలంటే, ముందుగా మీరు వేరే వాళ్ళకు సరైన మార్గదర్శిగా ఉండాలంటే ముందు మీరు సరైన మార్గంలో
నడిపింపబడి ఉండాలి. మీరు సరైన మార్గంలో నడిచినప్పుడు మీరు వేరొకరికి మార్గదర్శనం కాగలుగుతారని చెప్తున్నాను. మాకు దారి చూపించండి అని చాలా మంది మిమ్మల్ని అడుగుతారు. అయితే అందులో చాలా కొద్ది మంది మాత్రమే దారి పొడుగునా మమ్మల్ని నడిపించండి అని అంటారు. మార్గంలో ఆ ఎక్కువ మంది కన్నా ఆ కొద్ది మందే పనికి వస్తారు. నడవలేని చోట కనీసం తాకండి, మీరు పరిగెత్తలేని చోట కనీసం నడవండి, ఎగరలేని చోట కనీసం పరిగెత్తండి. మీలో ఉన్న విశ్వాసాన్నంతటినీ మీలో లేకపోతే కనీసం ఎగరండి అని చెప్తున్నాడు. మీరు చూపించిన దారిలో నడవడానికి ప్రయత్నించే మనిషి తడబడి క్రింద పడితే ఒక్కసారి కాదు, అంటే మనం చూపించిన దారిలో నడవడానికి ప్రయత్నించే మనిషి తడబడి కింద పడితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు అయినా మీరు అతడిని పైకి లేపాలి. మీరు కూడా ఒకప్పుడు నడక సరిగ్గా రాని పసివాళ్ళం అన్న విషయాన్ని గుర్తుంచుకొని అతడు పడకుండా ఉండేంత వరకు అలా లేపుతూనే మీరు ఉండాలి అని చెప్తున్నారు. మీ హృదయాలను మనసులను క్షమతో పూత వేయండి, అలాంటి కలలనే కనండి. విభిన్నమైన ఉద్రేకాలతో తీవ్రంగా ఉన్న స్వరం లాంటిది జీవితము. అది ఒక్కొక్కరి ఆవేశము భ్రాంతిపైన ఆధారపడి ఉంటుంది. మనుషులు ఎప్పుడూ ఏదో ఒక భ్రాంతి స్వరంలోనే ఉంటారు. పవిత్ర అవగాహన పైన పవిత్ర స్వేచ్ఛ జ్వరంలో ఉండేవారే అదృష్టవంతులు. మనుషులు జ్వరాలు సదా పరివర్తన చెందుతూ ఉంటాయి. యుద్ధ జ్వరాన్ని శాంతి జ్వరంగా మార్చవచ్చు. ధనాన్ని మూటలు కట్టే జ్వరాన్ని ప్రేమను పోగు చేసి జ్వరంగా మార్చవచ్చు. మీరు ఆచరించి బోధించవలసిన ఆత్మ యొక్క పెనుచర్య అలానే ఉండాలి. చనిపోయిన వారికి జీవితం గురించి, జీవించి ఉన్న వారికి చావు గురించి చెప్పండి. జయించాలనుకునే వారికి ఆ రెండింటి నుంచి విముక్తి పొందడానికి గురించి బోధించండి. పట్టుకోబడడంలో చాలా తేడా ఉంది. మీరు ప్రేమించిన దానిని మీరు పట్టుకుంటారు, మీరు ద్వేషించే దాని వశంలో మీరు ఉంటారు. ఎవరి వశంలోనూ ఉండకుండా మీరు ఉండండి. కాల స్థితులలో ఒకటికి మించి భూగోళాలు పెరుగుతున్నాయి. ఆ కుటుంబంలో అన్నిటిలోకి పసిపాపైనది మీ భూగోళం. అయితే అది ఆకర్షణీయమైన ముసింగులాడుతున్న చురుకైన బిడ్డ, ఒక కదలిక లేని కదలిక, ఎంత అసంగతంగా అనిపించే వాక్యం అయినా భగవంతుడిలోని ప్రపంచాల కదలిక అదే. అసమానంగా ఉన్నవి సమానంగా ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే చేతి వేళ్ళని, అంటే అసమానంగా ఉన్నవి సమానంగా ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే చేతి వేళ్ళని చూడండి. విధి అదృష్టం అన్నవి జ్ఞానవంతుడి ఆట బొమ్మలు, కానీ బుద్ధిహీనులు విధి చేతిలో బుద్ధిహీనులు అంటే విధి అదృష్టం అన్నది జ్ఞానవంతుడి ఆట బొమ్మలు, కానీ బుద్ధిహీనులు విధి చేతిలో ఆట బొమ్మలు. బుద్ధిహీనులు విధి చేతిలో ఆట బొమ్మలు. అందుకని దేని గురించి మీరు ఫిర్యాదు చేయకండి. ఒక దానిని గురించి ఫిర్యాదు చేయడం అన్నది ఫిర్యాదు పట్ల శాపంగా మారుతుంది. దేనినైనా చక్కగా భరించడం అంటే దాన్ని బాగా దండించడమే, కానీ దాన్ని అర్థం చేసుకోవడం అంటే దాన్ని విశ్వాసపాత్రుడైన సేవకుడిగా చేసుకోవడమే. దుప్పికి గురి పెట్టిన వేటగాడు అక్కడ ఉన్నతని కూడా తెలియని చెవుల పిల్లిని చంపడం పరిపాటి. నేను చెవుల పిల్లికే గురి పెట్టాను, దుప్పికి కాదు. నా ఎర నాకు లభించిందని అంటాడు తెలివిగల వేటగాడు. అంటే నేను చెవుల పిల్లికే గురి పెట్టాను, దుప్పికి కాదు. నా ఎర నాకు లభించింది అంటాడు సరైన తెలివైన వేటగాడు. బాగా గురి పెట్టండి. మీకు ఏ ఫలితమైనా మంచి ఫలితమే. మీ దగ్గరికి వచ్చేది మీది. రావడంలో ఆలస్యం చేసే దానికోసం ఎదురు చూడటం అనవసరం. దానిని ఎదురు చూడనివ్వండి. మీరు గురి పెట్టేది మీకు గురి పెడితే మీ గురి ఎప్పుడూ తప్పదు.
తప్పిన గురి ఎప్పుడూ సాధించిన గురి. మీ హృదయాలు ఎప్పుడూ నిరాశ చెందకుండా ఉండాలి. నిరాశ నిస్పృహ అన్నవి ఎప్పటికీ దుర్బల హృదయాలు ఎగరవేసి గాలిపటాలే. ఫలించిన ఓ ఆశ అన్నది పుడుతూ చనిపోయే ఎన్నో ఇతర ఆశలకు తల్లి అవుతుంది. ఒకవేళ ఎంత మందినో శ్మశానంలో చూడడానికి మీరు భయపడినట్లయితే మరి మీ హృదయాలకు ఆశ అన్న దాంతో వివాహం జరగకుండా పూర్తి జాగ్రత్త పడండి. ఒక చేప పెట్టిన 100 గుడ్లలో కేవలం ఒక్కటి మాత్రమే ఫలించవచ్చు, కానీ మిగిలిన 90 వృధా కావు. ప్రకృతి అన్నది అతి సమృద్ధిగా ఉంది. భిన్నత్వాలను గమనించడంలో భేదాలు చూపించదు. అంటే ప్రకృతి అతి సమృద్ధిగా ఉండి భిన్నత్వాలు చూపించడంలో గమనించడంలో తేడా చూపించదు ప్రకృతి అని చెప్తున్నాడు. అలాగే మీరు కూడా సమృద్ధిగా ఉండి మనుషు హృదయాలలో వారి మనసులో మీ హృదయాలను మీ మనసులను విత్తడంలో భేదాలు మీరు కూడా చూపించవద్దు. సృష్టి పదాన్ని సంపూర్ణ సమతూకాన్ని గుర్తుంచుకోండి. పవిత్ర అవగాహనకు మీరు సమతూకాన్ని సాధించినప్పుడు మీరే విజేతలు అవుతారు. భగవంతుడితో కలిసి మీరు పనిచేస్తారు. ఈ రాత్రి ప్రశాంతతను నిశ్శబ్దతను మీలో ప్రతిస్పందనించనియండి. అవి మిమ్మల్ని పవిత్ర అవగాహన అన్న పూర్ణ ప్రశాంతతతో పూర్ణ నిశ్శబ్దంతో ముంచెత్తే వరకు. నోవాకు అదే చెప్పాను, మీకు అదే చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇక ఇంకొక చాప్టర్ డే ఆఫ్ ది ఆర్క్ యొక్క క్రతువులు సజీవ దీపం గురించి వేదారాజు ఏం సందేశం ఇస్తున్నాడు ఇక్కడ తెలుసుకున్నాం. నరోడ చెప్తున్నాడు, వేదాల నుంచి మాస్టరు తిరిగి వచ్చినప్పటి నుంచి క్షమాదాము ముఖం పొడుచుకొని ఏది పట్టించుకున్నట్టు ఉన్నాడు. కానీ డే ఆఫ్ ది ఆర్క్ దగ్గర వచ్చే కొద్దీ ధైర్య సాహసాలు ఉత్సాహం పుంజుకొని చాలా ముఖ్యమైన ఏర్పాట్ల దగ్గర నుంచి చిన్న విషయాల వరకు వ్యక్తిగత అధికారాన్ని వినియోగించి అన్ని జరిగేలా చూశాడు. డే ఆఫ్ ది వైన్ లాగానే డే ఆఫ్ ది ఆర్క్ కూడా ఒక రోజు నుంచి వారం రోజులకి పొడిగింపబడింది. ఆ వారం ఉత్సవంలోని వేడుకలు జరుపుకుంటారు. అందరూ అక్కడ ఆ వారం అంతా అక్కడంతా ఉత్సవాలు జరుపుకుంటారు. అక్కడ రకరకాల వస్తువులు, గృహోపకరణాల వ్యాపారం చురుగ్గా ఉంటుంది అక్కడ ఆ వారం రోజులు. ఆ రోజు జరిపే క్రతువులన్నిటిలోకి ముఖ్యమైనది అసలు అక్కడ ఆ వారం రోజులు ఒక పండగలాగా జరుపుకుంటారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జంతువులు బలి ఇవ్వడానికి ఒక దున్నపోతుని నరకడం, యజ్ఞ సంబంధమైన అగ్నిని వెలిగించడం, దానిని దైవపీఠం మీద పాత దీపం స్థానంలో పెట్టడం. ఇవన్నీ సీనియర్ పెద్ద చాలా వేడుకగా అక్కడ ఉండే సీనియర్ పెద్ద ఇవన్నీ అక్కడ చాలా వేడుకగా చేస్తాడనమాట. ఆకులో ప్రజలంతా వారికి సహాయం చేస్తారు. కొత్త దీపం నుంచి ఒక్కొక్క కొవ్వొత్తిని అక్కడ ఆ ఒక్క కొత్త దీపం నుంచి ఒక్కొక్కరు అక్కడ ఉండే వాళ్ళంతా ఒక్కొక్క కొత్త దీపాన్ని వెలిగిస్తారు. తర్వాత ఆ దీపాలన్నిటిని ఆపివేసి వాటిని దుష్ట ఆత్మల నుంచి కాపాడడానికి రక్షారేఖగా భావించి జాగ్రత్తగా దాచుకుంటారు. వేడుకల చివర అంత వేడుకలు అయిపోయినాక మళ్ళా ఉపన్యాసాలు ఇస్తారు అనమాట. ఇది ఆచారం. అక్కడ డే ఆఫ్ ది వైన్ కి వచ్చే వారి లాగానే డే ఆఫ్ ది ఆర్క్ కి వచ్చే యాత్రికులు ఏదో ఒక బహుమతి ఏదో ఒక రూపంలో అక్కడ ఆర్క్కి అక్కడ వచ్చే యాత్రికులు, అక్కడ చూడడానికి వచ్చే యాత్రికులందరూ, ఆ ఉత్సవాన్ని చూసుకోవడానికి వచ్చే యాత్రికులందరూ ఏదో ఒక రూపంలో విరాళాలు ఇస్తారట. ఎక్కువ మంది దున్నలను, మేకలను, గొడ్డెపోతులను చేస్తారట. బలి ఇవ్వడానికి దున్నపోతుతో పాటు అవి కూడా ఆడంబరంగా ఆకుకి బలి ఇవ్వాలి. నిజానికి వాటికి అప్పుడు వధించరు, కానీ ఆకులను జంతువులలో కలుపుతారు. సాధారణంగా ఆ కొత్త దీపాన్ని ఒక యువరాజు మంచు పర్వతాల్లోని ప్రముఖుడో బహుమతిగా ఇస్తాడు. బహుమతి ఇవ్వడానికి ఒక గొప్ప గౌరవంగా అదృష్టంగా అక్కడ భావిస్తారు. దానికి పోటీ పడేవారు ఎక్కువగా ఉండడంతో ముందు సంవత్సరం వేడుకలు ముగిసే సమయంలోనే లాటరీగా తీసి ఆ అదృష్టం కోసం ముందుకు వచ్చి వారిలో అక్కడ దాన్ని కూడా ఆ దీపాన్ని వెలిగించే దానికి కూడా ఎంతో మంది పోటీ పడతారంట. దానికని లాటరీ వేసి లాటరీలో ఎవరు వస్తే వాళ్ళ తీసి
ఆ లాటరీ తీసి ఆ అదృష్టం కోసం ముందుకు వచ్చిన వాటిలో ఒకరిని ఎంపిక చేయడం ఒక ఆచారం. తాను సమర్పించే దీపము అంతవరకు ఇవ్వబడిన దీపాలన్నిటికన్నా ఖరీదైనదిగా ఫలితంలో భిన్నముగా ఉండాలని యువరాజులు ప్రముఖులు ఎంతో భక్తితో అంకురిత ఉత్సాహంతో పోటీ పడతారంట. అక్కడ యువరాజులు ప్రముఖులు అందరూ అక్కడ ఇచ్చే ఆర్పుకి ఇచ్చే దీపము ఎంతో బాగుండాలని, అంటే ఖరీదైన అక్కడ ఇచ్చే దీపము ఖరీదైనదిగా ఫలితంలో భిన్నగా ఉండాలని వాళ్ళు అక్కడికి వచ్చి యువరాజులందరూ ప్రముఖులందరూ ఎంతో భక్తితో అంకురిత ఉత్సాహంతో పోటీ పడతారంట. లాటరీ ప్రకారం ఆ సంవత్సరం దీపాన్ని బహుమతిగా ఇచ్చే అవకాశము అక్కడ లాటరీ వేస్తే ఆ సంవత్సరం వరకు వచ్చిన భేదాలు యువరాజుకి వస్తున్నమాట. ఆ యువరాజు ఎంత ధనికుడో, ఆర్పు పట్ల అతనికి ఎంత ఆసక్తి ఉత్సాహం ఉన్నాయో తెలిసి జనము ఆ కొత్త దీపం ఆ భేదారాజు బాగా డబ్బు ఉన్న వ్యక్తి, ఆర్క్ అంటే ఇష్టం ఉన్న వ్యక్తి ఎంతటి గొప్ప దీపాన్ని తెచ్చినాడు అని అక్కడ ఉండే ప్రజలందరూ ఆకృతిగా ఎదురు చూస్తున్నారట. ఆ రోజు సాయంత్రం క్షమాదాము వీళ్ళని 7 మందిని మాస్టర్ను మిర్దార్ను పిలిచి ముఖ్యంగా మాస్టర్ మిర్దార్ని సంబోధిస్తూ ఇట్లా చెప్తాడు అనమాట. క్షమాదాం చెప్తాడు, రేపు ఒక పవిత్రమైన రోజు, నువ్వు దానిని పవిత్రంగా ఉంచవలసిన బాధ్యత మనపై ఉంది అని మిర్దార్ చెప్తాడు అనమాట. రేపు పవిత్రమైన రోజు, పవిత్రంగా ఉంచవలసిన బాధ్యత మన పైన ఉంది అని చెప్తాడు. గతంలో ఈ క్షమాదాంకు మిర్దార్కు క్షమాదాం చెప్తాడు, నీకు నాకు ఎన్ని తగాదాలున్నా వాటిని ఇక్కడే ఆ తగాదాలన్నింటినీ పాతి పెట్టేస్తాం. ఆర్కు పురోగమనంలో, ఆర్కు డెవలప్మెంట్ లో వేగం తగ్గరాదు, దాని ఆవేశం ఉత్సాహము తగ్గకూడదు, ఆర్కు ఆగిపోవడం అన్నది జరగకుండా భగవంతుడు చూడగాక అంటాడు అనమాట క్షమాదాం. నేను ఈ ఆర్కుకి సీనియర్ని, ఆజ్ఞాపించడం అన్నది ఉత్సాహమైన అది నా కర్తవ్యం. నేను క్షమాదాం చెప్తాడు, నేను ఈ ఆర్కుకి సీనియర్ని, నేను ఆజ్ఞాపించడం అన్నది నా కర్తవ్యం. ఆర్కు ఎదుగుదల చూడడం నా ధర్మము. ఆ ధర్మము, అధికారం, బాధ్యతలు అన్నవి అనుక్రమంలో నాకు ఇవన్నీ నేను ఈ సీనియారిటీని బట్టి నా ఈ ధర్మము బాధ్యతలని నాకు సంక్రమించినాయి అని క్షమాదాం చెప్తాడు. నేను చనిపోయిన తర్వాత ఈ బాధ్యతలన్నీ మీదకి వస్తాయి, సంక్రమిస్తాయి అని చెప్తాడు. నా అవకాశం కోసం నేను ఎదురు చూసినట్టే నేను ఈ ఆకు దీన్ని కాపాడడానికి నేను ఎంతో ఎదురు చూశాను, నా సీనియారిటీ కోసం ఎంతో ఎదురు చూస్తాను, మీరు కూడా అలాగే ఎదురు చూడండి అని చెప్తాడు. మిర్దార్ పట్ల నేను మళ్ళీ చెప్తాడు క్షమాదాం, నేను ఈ మిర్దార్ పట్ల నేను తప్పుగా ప్రవర్తించి ఉంటే అతడు నా తప్పుని క్షమించాలి అని క్షమాదాము మిర్దార్ని చెప్తాడు. అప్పుడు మిర్దార్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే మిర్దార్ క్షమాదాంతో, మిర్దార్కి నువ్వు ద్రోహం చెయ్యలేదు, నీకు నువ్వే ఘోరమైన ద్రోహం చేసుకున్నావని మిర్దార్ క్షమాదాంను అంటాడు. క్షమాదాంకి ద్రోహం చేసుకునే స్వతంత్రము క్షమాదాంకి కూడా లేదా అంటాడు. క్షమాదాముకి ద్రోహం చేసుకునే స్వతంత్రం, క్షమాదాముకి ద్రోహం చేసుకునే స్వతంత్రం క్షమాదాం కూడా లేదా అంటాడు. అప్పుడు మిర్దార్ ఏమంటాడంటే, తప్పు చేయడానికి స్వతంత్రత, ఎంత విరుద్ధంగా ఉన్నాయి 2 పదాలు. ఎవరి పట్ల వారు తప్పు చేసినా అది తప్పుకు బానిస కావడమే అవుతుంది. ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించడం అంటే బానిసకు బానిస కావడం, ఆ తప్పిదం బతుకు చాలా ఎక్కువగా ఉంటుంది అని మిర్దార్ చెప్తాడు. అప్పుడు క్షమాదాం అంటాడు, నా తప్పుని సమర్థించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఇక దాని వల్ల నీకేమి ఇబ్బంది అంటాడు. అప్పుడు మిర్దార్ అంటాడు, వ్యాధిగ్రస్తమైన పన్ను బాధని భరించగల శక్తి నాకు ఉన్నప్పుడు నా బాధ వల్ల నీకేం కష్టము అని నోటిని అడుగుతుందా అంటాడు. దానికి ఇప్పుడు ఒక పన్ను ఉంది, అది ఆ పన్ను జబ్బుపడింది, ఆ బాధని భరించగల శక్తి నాకున్నప్పుడు నా బాధ వల్ల నీకేం కష్టం అని నోటిని అడుగుతుందంట. అట్లా అని మిర్దార్ చెప్తాడు. అప్పుడు క్షమాదాం అంటాడు, నన్నుగా ఉండనివ్వు, బరువుగా ఉన్న నీ చేతిని నా నుంచి తప్పించు, నీ తెలివిగల మాటలతో నన్ను కొట్టకు, ఇన్ని రోజులు ఇక్కడ ఎలా కష్టపడ్డానో మిగిలిన రోజులు కూడా నన్ను అలాగే ఉండనివ్వు, వేరే చోటుకు వెళ్ళి అక్కడ నీ ఆకు నువ్వు నిర్మించుకో, నువ్వు ఇక్కడ నన్నుగా ఉండనివ్వు, నువ్వు వేరే ఆకుకు పోయి
నీవు అక్కడ నిర్మించుకో అని చెప్తాడు. నువ్వు ఈ ఆత్మను వదిలి అని చెప్తాడు క్షమాదం. నీకు నాకు, నీ ఆత్మకి నా ఆత్మకి చాలా దూరం. ఈ ప్రపంచం చాలా సువిశాలమైనది. రేపటి రోజు నా రోజు నువ్వు పక్కన తప్పుకో, నా పని నన్ను చేసుకొని, మీరు ఏ ఒక్కరూ నా పనిలో చొరబడ్డము నేను సహించను అని క్షమాదం చెప్తాడు. జాగ్రత్త, దేవుడి పగల క్షమాదం పగ చాలా భయంకరమైన జాగ్రత్త అని కూడా చెప్తాడు. దేవుడి పగల క్షమాదం పగ కూడా చాలా భయంకరమైనది, జాగ్రత్త అని విద్యార్థులు చెప్తాడు అనమాట. అప్పుడు నరవడ అంటాడు, సీనియర్ గదిలో నుంచి బయటికి రాగానే మాస్టర్ తల పక్కించి ఇలా అంటాడు. అప్పుడు అంటే నరవడ గది బయటలోంచి రాగానే మాస్టర్ తల ఊపి ఇలా చెప్తాడు. మిగతారు ఏమని చెప్తాడంటే, క్షమాదాం హృదయం ఇంకా క్షమాదాం హృదయమే, అతడిలో మార్పు రాలేదు అని మిగతా చెప్తాడు. అప్పుడు నరోడా ఏం చెప్తాడంటే, క్షమాదాంకి ఆనందం కలిగేలా ఆ రోజు ఉదయం వేడుకలన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. కొత్త దీపం తెచ్చి వెలిగించవలసిన సమయం వస్తారు. అప్పుడు తెల్లటి దుస్తులు ధరించి పొడవుగా టీవీగా ఉన్న ఒక వ్యక్తి మోచేతులతో గుంపలను నెట్టుకుంటూ అతి కష్టంగా దారి చేసుకుని దైవపీఠం వైపు వెళ్ళాడు. అక్కడ ఆయన ఎవరంటే బేదారాజు పంపిన వ్యక్తి అతడు. అని అతను కొత్త దీపం తెస్తున్నాడు అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఆ వెళ్ళలేని విలువైన వస్తువు కోసం ఆయన ఏం దీపం తెస్తాడా అని అక్కడ ఉండే వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త సంవత్సరానికి వెళ్ళలేని బహుమతి తెచ్చిన వ్యక్తి ఈ బేదారాజు, కొత్త సంవత్సరానికి వెళ్ళలేని బహుమతి తెచ్చిన వ్యక్తి అని అందరిలాగా అనుకునే క్షమాదాం గౌరవ సూచనంగా వంగి క్షమాదాంకు నమస్కరిస్తాడు. ఆ వ్యక్తి క్షమాదాంకు చిన్నగా ఏదో చెప్తాడు. ఆ తర్వాత తన జేబులో నుంచి ఒక కాగితం తీసి ఇది బేదారాజు పంపించిన సందేశము అని ఆ వ్యక్తి చదవడం మొదలు పెడతాడన్నమాట. దాంట్లో ఆకులో సమావేశమైన మంచు పర్వత వాసులైన తోటి మానవులకు మునపటి బేదారాజు నుంచి సోదర ప్రేమ అంటూ చదవడం మొదలు పెడతాడు. నాకు ఆత్మ పట్ల ఉన్న అత్యంత భక్తికి మీరు సాక్షులు. ఈ సంవత్సరం దీపాన్ని బహుకరించవలసిన బాధ్యత నాపై పడింది. ఆత్మకు బహుమతిగా అవడానికి కావలసిన అంతటను దానికి సంతరించడంలో నా ధనాన్ని తెలివితేటలను పూర్తిగా నేను వినియోగించాను. నా ప్రయత్నాలకు తగిన బహుమతి నాకు లభించింది. నా ధనము, నా పనిలో నా నైపుణ్యము, తయారు చేసిన దీపము చూడడము నిజంగా ఒక అద్భుతం. అయితే దేవుడు క్షమాహృదయుడు, దయాశీలి. అతడు నా దారిద్ర్యాన్ని బహిష్కృతపరచలేదు. అతడు నన్ను కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతి, ఎప్పటికీ ఆగని వెలుగులు ఉన్న మరో దీపం దగ్గరికి నడిపించాడు. ఆ దీపాన్ని చూడగానే చాలా విలువైనది అనుకుంటూ నా దగ్గర ఉన్న దీపానికి ఎలాంటి విలువ లేదని అర్థమైంది. సిగ్గుపడి దానికి పనికిమాలిన చెత్త బుట్టలో విసిరేశాను. చేతితో చేయబడని ఆ సజీవ దీపాన్ని హృదయపూర్వకంగా మీకు సమర్పించుకుంటాను. దానిని చూసి మీ కళ్ళకి విందు చేయండి. మీ దీపాలను దానితో వెలిగించుకోండి. దాని పేరు ఎవరంటే మిర్దాల్ అని చెప్తాడు. మిర్దాల్ అని చెప్తాడు అనమాట. అతడి వెలుగుని పొందే అర్హత మీకు ఉండుగాక. ఆ మిర్దాలు వెలుగును పొందే అర్హత మీకు ఉండుగాక అని చెప్తాడు. దూత చివరి మాటలు అన్ని అనకముందే అతడి పక్కనే నిలబడి ఉన్న క్షమాదాం అకస్మాత్తుగా దయ్యంలాగా మాయమయ్యాడు. మాస్టర్ పేరు ఎవరూ ప్రవేశించని అరణ్యంలోకి శక్తివంతమైన గాలిలా ఆ సమావేశంలోకి వెళ్ళింది. బేదారాజు సందేశంలో చెప్పబడిన సజీవ దీపమైన మాస్టర్ ని చూడడానికి అందరూ ఆరాటపడ్డాడు. అంటే అక్కడ అందరికి ఆ దీపం అంటే మిద్దారే, అందరి జీవితాల్లో వెలుగు నింపేది ఆయనే పెద్ద దీపము అని అందరికి పరిచయం చేసేటప్పటికి క్షమాదాంకు కోపం వస్తుంది అనమాట. అలా జనసందోహం నుంచి చూడబడ్డానికి దైవపీఠం మెట్లు ఎక్కుతున్న మాస్టర్ అక్కడ ఆ జనసందోహంలో ఆ దైవపీఠం దగ్గరికి మిర్దాలు ఎక్కుతూ ఉంటాడు. మిర్దాలు ఎక్కుతున్న మాస్టర్ కనిపించాడు. తక్షణమే అలలా తగ్గుతున్న ఆ మానవ సందోహం అప్రమత్తంగా, ఆకృతగా, శ్రద్ధగా ఉన్న ఒకే మనిషి అయ్యింది. అప్పుడు అక్కడ నిలబడి మాస్టర్ మాట్లాడతాడు, మిర్దాల్ మాట్లాడతాడు. అది
రాబోయే అగ్ని రక్త ప్రళయాల గురించి మన మిర్దార్ హెచ్చరిస్తాడు. అది తప్పించుకోవడానికి మిర్దారు ఒక మార్గం చెప్తాడు అనమాట. ఆర్క్ ప్రారంభం నుంచి మిర్దార్ ఏం చెప్తాడంటే, మిర్దార్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మిర్దార్ చెప్తాడు, మిర్దార్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? పీఠాన్ని అలంకరించడానికి బంగారు ఆభరణాలతో తయారు చేయబడిన ఒక దీపాన్న. మిర్దార్ కంసుడి కాదు, నగర వ్యాపారి కాదు, కానీ అతడు ఒక సంకేత దీపం, ఒక ఆశ్రయం అని చెప్తాడు. చెడు దృష్టి పడకుండా చేసే రక్షారేకులు కావాలనుకుంటున్నారా? మిర్దార్ దగ్గర చాలా రక్షారేకులు ఉన్నాయి, కానీ అవి వేరే కోవకు చెందినవి. అవన్నీ మీకు నిర్దేశించబడిన మీ దారుల్లో సురక్షితంగా నడవడానికి దీపం వెలుతురు కావాలని కోరుకుంటున్నారా? నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! ఇంకా తడబడమా, ఇంకా భయపడడమా? మీకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండగా అలాగే అయితే మార్గదర్శకులుగా ఉండే అర్హత మీ కళ్ళకు లేదు. అట్లా కాకపోతే కాంతి మీ కళ్ళకు సరిపడేంత అయినా లేదన్నమాట. వాస్తవానికి కళ్ళు లేకుండా మీలో ఎవరు ఉన్నారు? సూర్యుడు పిసినారి అని ఎవరు తప్పు పట్టగలరు? పాదాన్ని గాలిలో పడకుండా ఉంచి నిష్ప్రయోజనంగా దాని కోసం వెతుకుతూ పడుతూ వేస్తూ రక్తసిక్తమైన హృదయాన్ని అలానే వదిలేస్తే ఆ కన్ను మాత్రం ఏం ఉపయోగకరం? ఆత్మని శూన్యంలో అజ్ఞానంలో ఉంచితే కంటి నిండుగా ఉండే వెలుతురు వల్ల ఏం ఉపయోగం ఏమిటి? ఆత్మని శూన్యంలో అజ్ఞానంలో ఉంచితే కంటి నుండా ఉండే వెలుతురు వల్ల ఉపయోగం ఏమిటి? మిర్దార్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? చూడగలిగే హృదయాలు, జ్ఞానంతో వెలుగు నిండిన ఆత్మల కోసం ఒకవేళ మీరు కోరుకుని ఆరాట పడితే నిజంగా మీ ఆరాటము వృధా కాజాలదు. మనిషి ఆత్మ హృదయాలతోనే నాకు పని. నాకు మిర్దార్కి ఏం పని? మనిషి హృదయాలతోనే, ఆత్మతోనే నాకు పని. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన ఈ రోజుకి అర్పించడానికి ఏం తెచ్చారు మీరు? ఈ ఆత్మ ఇంత గొప్ప విజయాన్ని సాధించడానికి మీరు అర్పించడానికి ఏం తెచ్చారు? పొట్టేళ్ళు, మేకపోతులు, ఎద్దులు తెచ్చారా? విముక్తికి మీరు ఎంత తక్కువ మూల్యం కనిపెట్టారు? మీరు కొనే విముక్తి ఎంత చౌక! ఒక మేకని జయించడం మనిషికి విఖ్యాతి కాదు. తనని తాను విముక్తుని చేసుకోవడానికి చెల్లించే మూల్యము ఒక గొర్రె ప్రాణాన్ని అర్పించడం ఏ మనిషికైనా అవమానమే. నమ్మకం అంటే ఏమిటో తెలియజేసి ప్రేమ అత్యున్నతంగా నిరూపించబడిన ఈ రోజు ఉత్సాహం, ఆనందంలో భాగం పంచుకోవడానికి మీరేం చేస్తారు? నిజమే, మీరు వివిధ రకాల ప్రతిభలు చేశారు, అస్పష్టంగా ఎన్నో ప్రార్థనలు ఉచ్చరించారు. అయితే మీ ప్రతి కదలిక సందేహపూరితం, మీ ప్రతి ప్రార్థనకి ద్వేషం తదాస్తు అంది. ప్రళయ విజయాన్ని వేడుకగా నిర్వహించడానికే మీరు ఇక్కడ ఉన్నది. మిమ్మల్ని ఓటమి పాలు చేసిన ఆ విజయాన్ని ఎలా వేడుక చేసుకుంటారు? తన మనసు లోతులను స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు నోవా మీ మనసులను స్వాధీనపరచుకోలేదు, కానీ దాని ఇది అని చూపించాడు. క్రోధావేశంతో నిండి ఉన్న మీ మనసులు, మీ ఓడలు మిమ్మల్ని ముంచుతాయని బెదిరిస్తున్నాయి. మీ ప్రళయాన్ని మీరు జయించే వరకు ఈ రోజుకి మీరు అర్హులు కాదు. మీలో ప్రతి ఒక్కరూ ప్రళయము ఓ ఓడ, ఒక అధికారి. తాజాగా కడగబడి నిష్కలంకంగా ఉన్న భూమిని చేరుకొని మీ ఓడలు రంగులించే రోజు వచ్చే వరకు ఈ విజయాన్ని పండుగ చేసుకోవడానికి త్వరపడండి. మానవుడు తనకు తానే ప్రళయంగా ఎలా అయ్యాడో మీరు తెలుసుకుంటారు. ఆదాము తనను తాను తెలుసుకొని భగవంతుడితో తన ఏకత్వాన్ని గుర్తించడం కోసం పవిత్ర సమర్థ సంకల్పం అన్నది అతడి రెండుగా విభజించింది. అతడు ఒక మగ ఆదాము, ఒక ఆడ ఆదాము అయినాడు. విభజన యొక్క ఫలితము సంతానమైన కోర్కెల విలువల్లో ముంచెత్తబడ్డాడు. అసంఖ్యాకమైన కోరికలు, అనంతమైన రంగులతో ఎంత విస్తారంగా ఉన్నాడంటే
ఈ రోజు వరకు మానవుడు అలల మీద తేలే ఓడకు సంబంధించిన వస్తువులా ఉన్నారు. కళ్ళు తిరిగేంతటి ఎత్తులకి ఒక అల తీసుకుని వెళ్తే ఇంకొకటి అతడిని అట్టడుగుకి లాగుతుంది. అతడి జతకూడినట్లే అతడి కోరికలు కూడా జతగా ఉన్నాయి. విరుద్ధమైనవి నిజానికి ఒకదానికొకటి సంపూర్ణతలు ఇస్తాయి. అవివేకులకు అవి ఒక్క నిమిషమైనా సంధి లేకుండా పోరాటానికి తలపెడుతున్నట్లు అనిపిస్తున్నాయి. భిన్నత్వంలో నుండి కఠినమైన దీర్ఘమైన జీవితమంతా రోజు తర్వాత రోజు గడియ తర్వాత గడియ మానవుడు ఈ ప్రళయాన్ని ఎదుర్కోవాలి. ఈ ప్రళయం యొక్క శక్తివంతమైన చలమల హృదయం నుంచి తన్నుకు వచ్చి వాటి వేగంతో మిమ్మల్ని తుడిచివేస్తాయి. మీ ఆకాశము మీ భూమి ఏకమైన ప్రళయాన్ని ఎదుర్కొంటే తప్ప మీ ఆకాశంపై ఎక్కువ అలంకరించదు. అదే ప్రళయం. భూమిలో ఆదాము తనని తాను వెతుకుతున్నప్పటి నుంచి మానవుడు సుడిగాలని ప్రళయాల ఫలాలను అనుభవిస్తున్నారు. ఒక రకమైన ఉద్రేకాల ప్రాబల్యం ఎక్కువైనప్పుడు మానవుల జీవితం సమతూకం కోల్పోతుంది. సమతూక స్థాపన కోసం ఏదో ఒక రకమైన ప్రళయంతో మానవులు ముంచెత్తబడతారు. ప్రేమ అనే పిండి మానవులు వారి కోరికల్ని కలిపి పిసికే పవిత్ర అవగాహన అనే రొట్టెను కాల్చే వరకు మరి సమతూకం సర్దుబాటు కాజాలదు. నోవా కాలంలో భూమిని ముంచివేసిన జల ప్రళయం మానవ జాతికి తెలిసిన మొదటి ప్రళయం కాదు, మరి చివరిదే కాదు. నాశనాకారమైన అనేక ప్రళయాలలో అది పైశ్రేణికి చెందినది. అయితే రాబోయే అగ్ని రక్త ప్రళయం దానిని మించి ఉంటుంది. మీరు తేలడానికి సిద్ధంగా ఉన్నారా లేక మునిగిపోవడానికి అని అడుగుతాడు. బరువుకి బరువుని కలుపుతూ అందులోనే ఉన్నారు మీరు. బాధతో సంపూర్ణంగా నిండిన సుఖాల మత్తుమందుని మీ రక్తానికి అందించడంలో మిమ్మల్ని ఎక్కడికి నడిపించలేని, ఎక్కడికి తీసుకువెళ్ళలేని దారులని గీయడంలో తాళం చెవి రంధ్రంలో నుంచి లోపలికి తొంగి చూడకుండా జీవితపు గిడ్డంగుల పెరడులో గింజలు ఏరుకోవడంలో నిమగ్నమై ఉన్నారు మీరు. ఓ నా అనాథల్లారా, లోపలికి ఎందుకు వెళ్ళడం లేదు? మీరు ఎత్తుగా ఎగరడానికి విశాల చరాచర విశ్వమైన స్థలంలో తిరగడానికి, విశ్వాన్ని మీ రెక్కలతో చుట్టుముట్టడానికి పుట్టిన మీరు మీ రెక్కలను కత్తిరించే హాయినిచ్చే బండ నమ్మకాల గిడంగుల్లో మిమ్మల్ని మీరు మూసిపెట్టుకొని మీ దృష్టికి హాని కలిగించుకొని మీ నరాలను రాళ్లుగా చేసుకుంటున్నారు. రాబోయే ప్రళయాన్ని ఎలా దాటారు? మీరు భగవంతుడి పోలికలతో అతడి ప్రతిబింబాలుగా ఉన్న మీరు పోలికలని రూపిని చాలా మట్టుకే పోగొట్టుకున్నారు. శరీరపరంగా దేవుడిలా పొడవుగా ఉన్న మీరు మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేనంత పొట్టిగా ఆత్మపరంగా అయ్యారు. దైవత్వంతో ఉన్న మీ ముఖానికి బురద పులుపుకొని హాస్యగాళ్ల కృత్రిమ ముఖాలను మారు ముఖాలుగా ధరించారు. మీరు కట్టు విప్పిన వరదని ఎలా ఎదుర్కొంటారు? మిర్దార్ చెప్పినది లక్ష్య పెడితే తప్ప మీకు ఒక ముగ్గారు చెప్పిన దాని మీద లక్ష్య పెట్టండి అంటున్నారు. మీకు ఒక భూమి, ఒక సమాధి, ఆకాశం, ప్రేత వస్త్రం తప్ప వేరేవి కావు. మీ అవగాహన అందరిపైన తిరుగుతూ ఉంటుంది. ఒకటి మీకు ఊయలైతే మరొకటి సింహాసనంగా పనిచేస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరే ప్రళయం, ఓడ, అధికారి, మీ ఉద్వేగాలే ప్రళయం, మీ శరీరమే నావ, మీ నమ్మకమే నక్కాలి, మీ సంకల్పం అన్నిటిలోకి చొచ్చుకొని పోతుంది. మీ అవగాహన అందరిపైన తిరుగుతూ ఉంటుంది. సముద్రంలోకి తీసుకొని పోవడానికి మీ నావ దృఢంగా బలిష్టంగా ఉండేలా చూసుకోండి. అయితే ఆ ఒక్కదానిపైనే మీ జీవితం వృధా చేసుకోవద్దు. లేకపోతే ఓడపై నుంచే సమయం ఎప్పటికీ రాదు. చివరికి మీరు మీ పడవ మునిగిపోయి అక్కడే మునిగిపోతాయి. అన్నిటికన్నా ముందు తెలియాల మూల స్థానాలు ఎక్కడో తెలుసుకొని వాటిని ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎండేలా చేయాలి. అప్పుడు ప్రళయం తగ్గి చివరికి పూర్తిగా పోతుంది. మీ ఉద్రేకం మిమ్మల్ని దహించడానికి ముందే మీరే దాన్ని దహించాలి. విషయం దంతాలు తేనె దవడాలు ఉన్నాయా అవి చూడడానికి ఉద్రేకముఖం రోజులోకి చూడకుండా పువ్వులను మకరంతాన్ని గోలే తేనెలాగా వాటి విషయాలని కూడా గోలుతుంది.
ఉద్రేకం అందంగా ఉందా, వికారంగా ఉందా అని పరిశీలించకండి. ఈమెకి భగవంతుడి ముఖం కంటే సర్వ ముఖం అందంగా కనిపించింది. ఉద్రేకం యొక్క బరువు కూర్చడానికి తక్కెడలో పెట్టకండి. కిరీటం బరువుని పర్వతం బరువుతో ఎవరు పోలుస్తారు? వాస్తవానికి పర్వతం కన్నా కిరీటం చాలా ఎక్కువ బరువు ఉంటుంది. పర్వతం కన్నా కిరీటం చాలా ఎక్కువ బరువు ఉంటుంది. కొన్ని ఉద్రేకాలు పగలు దైవ సంకీర్తనలు చేస్తాయి, రాత్రి ముసుగులు. కొన్ని ఉద్రేకాలు పగలు దైవ సంకీర్తనలు చేస్తాయి, రాత్రి ముసుగులో ముసలు కొడతాయి, కొరుకుతాయి, కుడతాయి. ఆనందంతో లాలికి బరువు ఎక్కిన ఉద్రేకాలు త్వరలోనే దిగుళ్ల బాధల అస్థి పంజరాలుగా మారుతాయి. మెత్తటి చూపుతో విధేయతతో కూడిన ప్రవర్తనతో ఉన్న ఉద్రేకాలు అకస్మాత్తుగా తోడేళ్ల కన్నా భయంకరమైన ఆకలితో శివపరమైన విశ్వాసఘాతుగా తయారవుతాయి. ఒంటరిగా వదిలినప్పుడు, గులాబీ కన్నా పరిమళాన్ని ఉగాలించే ఉద్రేకాలు అంటుకున్నప్పుడు, కుళ్ళిన మృతదేహాల కన్నా భయంకరమైన దుర్వాసనలు వెదజల్లుతాయి. మీ ఉద్రేకాలు మంచివి చెడువి అని రెండుగా వేరు చేయకండి, అది వృధా శ్రమ. చెడు లేకుండా మంచి మనలేదు, మంచిలో తప్ప వేరెక్కడా చెడు నాటుకోలేదు. మంచి చెడుల వృక్షం ఒక్కటే, దాని పండు ఫలం ఒక్కటే. చెడు రుచి తెలుసుకోకుండా మీరు మంచి రుచి తెలుసుకోలేదు. ఏ చంద్రుడి నుంచి మీరు జీవితపు పాలు త్రాగారో, జీవితపు సిద్ధాంతాన్ని స్వీకరించారో, అదే చంద్రుడు మృత్యు పాలు సిద్ధాంతాన్ని ఇస్తుంది. ఊయల ఊపే చెయ్యే సమాధిని తవ్వే చెయ్యి. భిన్నత్వం స్వభావం అది. మొండిగా నిరర్థకంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. దాన్ని రెండుగా చీల్చి మీకు కావలసిన సగాన్ని మీరు తీసుకుని మిగిలిన సగభాగాన్ని విసిరి వేద్దామన్న తెలుగు తక్కువ ప్రయత్నం చేయకండి. అంటే మొండిగా నిరర్థకంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. దాన్ని రెండుగా చాలా బాగా చెప్తున్నారు. అర్థమవుతుందా మేడం? అర్థమవుతుంది, చాలా బాగా చెప్తున్నారు కదా. అంటే మనం మంచి చెడు అంటుంటాం కదా, మంచి మాత్రమే కావాలి, చెడు వద్దంటుంటాం కదా. రెండు అంతే మేడం, చాలా స్పష్టంగా చెప్తున్నారు. భిన్నత్వపు స్వభావం అది. మొండిగా నిరర్ధకంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. దానిని రెండుగా చీల్చి మీకు కావలసిన సగాన్ని మీరు తీసుకొని మిగిలిన సగభాగాన్ని విసిరివేద్దామన్న తెలివి తక్కువ ప్రయత్నం కూడా చెయ్యకండి. భిన్నత్వానికి యజమాని కావాలనుకుంటున్నారా? దాన్ని మంచి అని కాని చెడు అని కాని మీరు అనకండి. యుద్ధమిదంగా నిరర్థరికించింది. చావు జీవితాల పాలు సిద్ధాంతం మీ నోళ్లలో పుల్లగా మారలేదా? మంచిది చెడుది కాకుండా వాటిని మించిన దానితో మీ నోళ్లను పుకిలించుకోవాల్సిన సమయం ఇది కాదా? మంచి చెడుల వృక్షం ఫలం కానిది, మరి మధురంగా కాని చెడుగా కాని ఉందని పండు కోసం మీరు ఆశించే సమయం ఇది కాదా? భిన్నత్వపు పట్టు నుంచి విముక్తి ఎప్పుడు పొందాలని మీరు కాంక్షిస్తారో అప్పుడే దాని వృక్షమైన మంచి చెడుల వృక్షాన్ని మీ హృదయాలలో నుంచి పెకలించి వేయండి. కొమ్మలు వేర్లు పెకలించి వేస్తే మీకు అప్పుడు దివ్యమైన జీవితం యొక్క విత్తనం నుంచి చెడులకి అతీతంగా ఉండే పవిత్ర అవగాహన విత్తనం అంకురించి మొలకెత్తవచ్చు. మిత్ర సందేశం ఉత్సాహరహితం, అది ఆనందదాయకం కాదు అంటారు. మీరు మర్నాడు ఎదురు చూసే ఆనందాన్ని లేకుండా చేస్తుంది అది. జీవితంలో ఉత్సాహంతో పోటీపడి మిమ్మల్ని ఆసక్తి లేని మూగ సాక్షులుగా చేస్తుంది. వివాదగ్రస్తమైన ఆ పందెం ఏదైనా పోటీ పడ్డం అన్నది మధురంగా ఆనందంగా ఉంటుంది. ఎర అన్నది ఎంతటి ఊరు పేరు లేనిదైనా, ఎంతటి పనికి మాలిందైనా, వేటాడడం అన్నది సాహసపూరితమైన ఆనందదాయకమైన చర్య. మంచి చెడు ఉద్రేకాల పట్టులో ఉన్న మీ హృదయాలు మీవి కావన్న విషయం మర్చిపోయి అలా మీ హృదయాలలో అనుకుంటారు. మీ హృదయాలకు మీరు యజమానులు కావాలంటే మీ ఉద్రేకాలన్నీ మంచివి చెడువి ప్రేమ అనే తొట్టిలో పిసికి ముద్దగా చేసి పవిత్ర అవగాహన అనే పొయ్యిలో ఎక్కడ భిన్నత్వంగా అవుతుందో
అందులో రొట్టెలుగా కాల్చండి. ఎన్నో కలతలతో ఉన్న ప్రపంచాన్ని మరింతగా కలత పెట్టడం మీరు ఆపండి. రకరకాల చెత్త చెదారం మురికి నిరంతరం బావిలో వేస్తూ ఆ బావి నుంచి పరిశుభ్రమైన నీరు తోడుకోవాలని మీరు ఎలా ఆశిస్తారు? ప్రతి నిమిషం నీటి మలంలో ఉన్న నీటిని కదిలిస్తూ ఉంటే మీరు నిశ్చలంగా పరిశుభ్రంగా ఎలా ఉంటుంది? అంటే నీరు నిశ్చలంగా అంటే మీరు ప్రతి నిమిషము నీటి మడుగులో ఉన్న నీటిని కదిలిస్తూ ఉంటే నీరు ఎట్లా నిశ్చలంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఎలా ఉంటుంది? కలతలు నిండిన ప్రపంచం నుంచి శాంతిని తీసుకోవడం కోసం ప్రయత్నాలు మీరు చేయవద్దు. అలా చేసి మీరే కలతలు పొందుతారు. ద్వేషించే ప్రపంచం నుంచి ప్రేమ కోసం అరులు చాచే ప్రయత్నాలు చేయవద్దు. అలా చేస్తే మీరే ద్వేషం సంచులనే పొందుతారు. చనిపోతున్న ప్రపంచం నుంచి జీవితానికి ప్రతిగా కోరికలు కోరవద్దు. అలా చేస్తే మీరు చావు పొందుతారు. 2 ముఖాల నాణ్యమైన ప్రపంచం తగిన జవాబు చెబుతుంది. ప్రశాంతత అవగాహనతో సమృద్ధిగా ఉన్న మీ అనంతమైన దివ్యమైన ఆత్మ నుంచి మీరు అంటే ప్రశాంత అవగాహనతో సమృద్ధిగా ఉన్న మనము మీ అనంతమైన దివ్యమైన ఆత్మ నుంచే మీరు నిత్య ఆనందాన్ని తీసుకోండి, ఈ ప్రపంచం నుంచి కాదని చెప్తున్నారు. మీ నుంచి మీరు ఆపేక్షించని వాటిని మీ నుంచి మీరు ఏం ఆపేక్షించడం లేదో ప్రపంచం నుంచి కూడా ఆపేక్షించకండి, ఆశించకండి. ప్రపంచం నుంచి నాకు ఎదురు రావాలని ఆశించకండి. మీ నుంచి ఆశించనివ్వని మనిషి నుంచి మీరు కూడా మీ నుంచి ఆశించనివ్వని మనిషి నుంచి మీరు కూడా ఏమీ ఆశించొద్దు. ప్రపంచం అంతా మీతో సహకరిస్తే మీ ప్రళయాన్ని జయించి అధిగమించి చావు బాధలు లేని భూమిపై ఓడలు దించడానికి శాశ్వతమైన ప్రేమ శాంతపూరితమైన అవగాహనాస్వరంతో కలపడానికి సహాయం చేసేది ఏది? అది ఆస్త సామర్థ్యమా, కీర్త, అది అధికారమా, ప్రతిష్ట లేదా గౌరవమా, అది కిరీటం ధరించిన కోరికనా, మరి నెరవేరిన ఆశన? వీటిలో ప్రతి ఒక్కటి మీ ప్రళయాన్ని పోషించే మూలాధారమే. వాటి అన్నిటినీ మీరు వదిలివేయండి. మీరు స్పష్టంగా ఉండడం కోసం మీరు ప్రశాంతంగా ఉండండి. స్పష్టంగా ప్రపంచాన్ని చూడడం కోసం మీరు స్పష్టంగా ఉండండి. ప్రపంచాన్ని పరిశోధించినప్పుడు మీరు ఆశించే స్వేచ్ఛ, శాంతి జీవితం ఇవ్వడానికి అది ఎంత శక్తిహీనమైనదో, ఎంత అల్పమైనదో మీకు అప్పుడు అర్థమవుతుంది. ప్రపంచం మీకు ఇవ్వగలిగింది ఏమిస్తారు? ప్రపంచం అంటే ఒక్క శరీరాన్ని మాత్రమే. భిన్నత్వంలో నిండిన జీవితమే. సముద్రం మీద పయనించడానికి అది ఒక ఓడ. దానికి మీరు ప్రపంచంలో ఎవ్వరికీ రుణపడి లేరు. దానికి మీకు సమకూర్చడం, ప్రోత్సహించడం అది ప్రోత్సహించడం విశ్వం యొక్క కర్తవ్యం అని చెప్తున్నాడు. ప్రళయాన్ని ఎదుర్కోవడానికి నోవా ఆర్క్ ఎంత పొందికగా నీతిబద్ధంగా ఉందో, ఈ ప్రళయాన్ని ఎదుర్కోవడానికి ఆర్క్ ఎంత పొందికగా నీతిబద్ధంగా ఉందో దాన్ని కూడా మీరు అంతే పొందికగా అంతే నీతిబద్ధంగా ఉంచాలి. నోవా పశువులను కట్టి ఎంత బాగా అదుపులో పెట్టాడో అలాగే నోవా పశువులను కట్టి ఎంత బాగా అదుపులో పెట్టాడో మీరు మీ ఇంద్రియాలను కట్టివేసి మీరు అదుపులో పెట్టాలి. ఆ ఇంద్రియాలను కట్టివేసి అదుపులో పెట్టడం అది మీ బాధ్యత, అది మీ ఒక్కరిదే అని చెప్తున్నాడు. ఇంద్రియాలను కట్టివేయడం ఏ మనిషి బాధ్యత, ఆ మనిషి బాధ్యత, అది వాళ్ళ ఒక్కరిదే అని చెప్తున్నాడు. అధికారం చేయడానికి ప్రకాశవంతమైన కళ్ళతో పూర్తి మెలకువతో ఉన్న నమ్మకం, హిడెన్ సర్వ భోగాల ద్వారా వైపు దారి చూపించే నమ్మకం, సర్వ సమర్థ సంకల్పాలతో అచంచలమైన విశ్వాసం ఉన్న నమ్మకం కలిగి ఉండండి. అది మీ విధి అని చెప్తున్నాడు. త్వరపడండి. ఆలస్యం చేయడంలో ఖర్చు పెట్టినంత కాలం అంతా బాధల ఉపద్రవం నిండిన కాలం. నిజానికి ప్రాపంచిక పనుల్లో నిమగ్నమైన మనుషులు ఆత్మపరంగా కాలయాపన చేస్తున్నారు. ప్రాపంచిక పనుల్లోనే నిమగ్నమైన వాళ్ళంతా ఆత్మపరంగా కాలయాపన చేసిన వారే. మీరంతా ఓడలు నిర్మించేవారు.
మీరంతా నావికులే. అనాది నుంచి మీకోసం నిర్ణయించబడి పని అది. అవధుల్లేని సముద్రమైన మీలోకి పయనించి, అంటే మనలోకి మనం పయనించి అందులో గొంతులేని శ్రావితయ భగవంతుని చూడడమే, కనుక్కోవడమే ఆ పని. అన్నిటికీ నాభి మధ్యం. దాని నుంచి 4 వైపులా వ్యాపించడానికి, దాని చుట్టూ తిరగడానికి ఉండాలి. మనిషి జీవితం ఒక వర్తులం అయితే భగవంతుడు దాని యొక్క కేంద్రం. బండి చక్రంలో ఆకులు మధ్యకి ఎలా చేరుతాయో అలానే మీ పని కేంద్రంలో ఉంటుంది. అలా కాకపోతే అలా కాలయాపన. రక్తపు చెమటతో మునిగిన అది వృధానే. మనిషిని అతడి గమ్యస్థానం వైపు నడిపించడం మిర్దార్ పని. మనిషి గమ్యస్థానం వైపు నడిపించడం మిర్దార్ పని అని చెప్తున్నాడు. మిర్దార్ మీ కోసం ఒక అద్భుతమైన ఆత్మ సమకూర్చాడు. ఆ ఆత్మ చక్కగా నిర్మించబడి అదుపులో ఉండి పసుపు వర్ణ కలప చెక్కతో, దేవదారు చెక్కతో పనికి వచ్చేది కాదు. పవిత్ర అవగాహనతో ఉండి అధిగమించాలి అని చెప్తున్నాడు. జయించాలి అన్న కోరికతో ఉన్న వారికి సంకేత దీపం అది. దాని మూలాధారం ద్రాక్షసారా జాడీలు. రసం పిండే యంత్రాలు కావు. మూలాధారాలు అందరి పట్ల ప్రేమతో నిండి ఉన్న హృదయాలు. దానిలోని సరుకులు భూములు, చరాకులు లేదా రేపు ఊపిరి బట్టి ఉన్న సమూహంలో గంగరం అనే చట్టం కలిగింది.